మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి. దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. అయితే ఈ ఏకాదశి రోజున ఆడవారు ఈ రంగు చీర కట్టుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీకు ఉన్న దరిద్రబాధలన్నీ కూడా తొలగిపోతాయి. వద్దన్న ఐశ్వర్యం కలిసి వస్తుంది. మళ్ళీ వచ్చే ముక్కోటి ఏకాదశి వరకు ఇక మీ ఇంట్లో దేనికి లోటు రాదని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు ఏ రంగు చీర కట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి మాసంలో మనకు 2 ఏకాదశులు వస్తాయి. అంటే సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. అయితే ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉన్నది. అలాగే ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా, ముక్కోటి ఏకాదశిగా పురాణాలు తెలిపాయి. శ్రీ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన దినము. సకల జగత్తుకు సృష్టి స్థితిలయకారకుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి ప్రీతిపాత్రమైన సుదినము కూడా ఇదే. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన ధనుర్మాస కాలమే దేవతలకు బ్రహ్మ ముహూర్త కాలము. ఆ పిదప వచ్చే శుద్ధ ఏకాదశియే శ్రీ వైకుంఠ ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు జగద్రక్షణ చింతన అను యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు మరలా కార్తీక శుద్ధ ఉద్ధాన ఏకాదశి నాడు మేల్కొని సర్వదివ్య మంగళ విగ్రహంతో బ్రహ్మ రుద్ర మహేంద్రాది ముక్కోటి దేవతలకు తన దర్శన భాగ్యాన్ని ఈ వైకుంఠ ఏకాదశి నాడు అనుగ్రహిస్తాడు. అలా బ్రహ్మ ముహూర్త కాలంలో ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువును సేవించుకునే సమయం కావటంతో దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు. శేషతల్పం మీద శయనించే శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భం వైకుంఠ ఏకాదశి. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని అంటూ ఉంటారు పెద్దలు. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాలను ఇస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మన 6 నెలలు దేవతలకు పగలు, మరో 6 నెలలు రాత్రి. ఈ ప్రకారంగా దేవతలంతా వైకుంఠ ఏకాదశి రోజు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి అంటే చీకటి నుంచి వెలుగులు చిమ్మే పగలులోనికి వచ్చారన్నమాట. స్వర్గ ద్వారాలను తెరవగానే ముందుగా ఈ కాంతి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తుంది. అందుకే ఈరోజు వైష్ణవ ఆలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారాలను తెరిచి ఉంచుతారు. ఈ ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే పుణ్యం అని భావిస్తూ ఉంటారు. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు దీపారాధన చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రోజు చేసే పూజలు దానాల వల్ల ఏడాదిలో ప్రతి ఏకాదశికి చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే గ్రహదోషాలు తొలగిపోతాయి. అంతేకాదు జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు. మరి ముక్కోటి ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలో ఒక్కసారి తెలుసుకుందాం. ముక్కోటి ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా ఇంటిని శుభ్రపరచుకొని తలస్నానం చేసి శుచి అయిన వస్త్రాలు ధరించి ఇంటి ముందు ముగ్గులు, గడపకు పసుపు కుంకుమ రాసి పూలతో అలంకరించి పూజా మందిరానికి మామిడి తోరణాలు కట్టి ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. పూజా మందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు కుంకుమ చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి. స్వామివారికి పువ్వులు తులసి దళాలను సమర్పించుకోవాలి. ముక్కోటి ఏకాదశి రోజున జాజిపూలతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే విష్ణుమూర్తికి నైవేద్యంగా పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పంటను సమర్పించాలి. ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచి ఫలితం లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున 12 గంటల్లోపు పూజను పూర్తి చేసుకోవాలి. ఈ రోజున ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీకు అన్ని విజయాలే కలుగుతాయి. ఈ రోజున విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుంటే చాలా మంచిది. ఇంతటి పరమ పవిత్రమైన ఈరోజు ఆడవారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉదయం సూర్యుడు రాకముందే నిద్రలేచి స్నానమాచరించాలి.
ఆడవారు ఈరోజు ఎల్లో కలర్లో ఉండే చీర కట్టుకున్న లేదా దుస్తులు ధరించిన లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో దీర్ఘ సుమంగళి యోగం లభిస్తుంది. పసుపు రంగులో ఉండేటటువంటి చీర లేదా గోధుమ రంగులో ఉండేటటువంటి చీరలను కట్టుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. మీ భర్తకు మంచి జరుగుతుంది. నిండు నూరేళ్లు దీర్ఘ సుమంగళిగా ఉంటారు. ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు పసుపు రంగులో ఉండే దుస్తులు లేదా గోధుమ రంగులో ఉండే దుస్తులు ధరించాలి. పసుపు రంగులో లేకపోతే ఆరెంజ్ కలర్లో ఉండే దుస్తులు అయినా సరే ధరించండి. మీకు మంచి జరుగుతుంది. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి రోజు గుడికి వెళ్ళినప్పుడు, ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆడవారు పసుపు రంగులో ఉండేటటువంటి దుస్తులు, గోధుమ రంగులో ఉండేటటువంటి దుస్తులు ధరిస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. కనుక ముక్కోటి ఏకాదశి రోజు ఆడవారు తప్పనిసరిగా ఈ రంగు దుస్తులు ధరించండి, శుభ ఫలితాలను పొందండి. అలాగే ఈ ఏకాదశి రోజు పూజ చేసే ఆడవారు జడలో కూడా ఎల్లో కలర్ పువ్వులు అంటే చామంతి, బంతి, ఎల్లో మందారము వంటి పూలు జడలో పెట్టుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి దొరికితే ఈ పూలు కూడా తలలో పెట్టుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రులవుతారు. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా ముక్కోటి ఏకాదశి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న రంగులను ధరించి అంటే రంగుల దుస్తులను ధరించి పూజ చేసుకోండి. లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. వైకుంఠ వాకిళ్లు తెరుచుకునే పర్వదినమైన ఈ రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. రాక్షసుల బాధలు భరించలేక దేవతలంతా ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించుకుని తమ బాధలు విన్నవించుకున్నారు. అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు ఆ పీడ వదిలించాడని, అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం. ఏకాదశి అంటే 12 అనే అర్థం ఉంది. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రత దీక్షను చేయటమే ఏకాదశి వ్రతం. అదేవిధంగా ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా మాత్రమే ఉండటం కాదు. ఉప ప్లస్ ఆవాసం అంటే అనునిత్యం భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండటమే ఉపవాసం ఉద్దేశం. వైకుంఠ ఏకాదశి రోజు రాక్షసుడు ముర బియ్యంలో దాక్కున్నాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకూడదని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని చెప్తోంది విష్ణు పురాణం. ముర అనే రాక్షస గణాన్ని ఉపవాసం జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి ముక్తి మార్గం తెరుచుకుంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠా నియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని మాత్రమే కాదు, ఈ రోజు మరణించే వారికి వైకుంఠం సిద్ధిస్తుంది. అందుకే వైకుంఠ ఏకాదశి అంత ప్రత్యేకం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.